బ్రెయిన్ నిద్రలేపుతున్నారు. ఇన్ని తప్పులు చేసుకుంటాం. ఇలా మేము అడుగుతున్నది నేను ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తాను. నేను ఇన్వెస్ట్ చేసే అధికారాలు నా దగ్గర లేవు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు. చట్టం ఇది చెప్తుంది, ఈ విధంగా చెయ్యాలి, అందరూ జనరల్గా ఈ విధంగా చేస్తారు, మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పి హోంమంత్రిగా మీ అధికారులకు మీరు చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే తప్ప నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, ఎస్ఐ నువ్వు ఏం చేసినావు, పొద్దున ఏం చేసినావు, రాత్రి ఏం చేసినావు, కేసు డైరీలో ఏం రాసినావు, జీడీ ఎప్పుడు ఆపినావు, ఎందుకు ఆపినావు, ఎఫ్ఐఆర్లో డిఫాక్టో కంప్లైంట్ ఏమి ఇచ్చింది అని నేను అడుగుతలేను కదా. నా కాల్ డీటెయిల్స్ తీసుకో, నా ఫోన్ డీటెయిల్ ఇక్కడనే ఉంది, నా ఫోన్ డీటెయిల్ మొత్తం నీకే ఇస్తా, కాల్ డీటెయిల్స్ తీసుకో. నేను ఎవరికి చెప్తలేను, నాకు అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిన డ్యూటీ చేయడం లేదు అని ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. కాబట్టే ఈరోజు మేము రంగంలోకి దిగాల్సిన అవసరం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పాలసీ అది. అంతే తప్ప నేను ప్రతిసారి కూడా మీ ఇన్వెస్టిగేషన్లో ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు, అవసరం కూడా లేదు. కానీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, చట్టం తన పని తాను చేయనప్పుడు, చేయించాల్సిన ముఖ్యమంత్రి నిందితులతో కలిసి కూర్చొని అలాయ్ బలాయి తీసుకుంటున్నప్పుడు వేలాది మంది లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా ఇక అడగకపోతే మేమేం చేయాలి మరి? సో మరి మీ దగ్గరికి మీరు అన్నారు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసినామన్నారు. నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏం చెప్పిండ్రు ఆ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మీరు కరీంనగర్ పోలీస్కి ఏం చెప్పారు? ఇక్కడ ఆ మహిళ, నేను ఇవాళ కూడా మాట్లాడిన నా కుటుంబంతో, ఇక్కడ ఆ మహిళ 6 గంటలకు వచ్చిన వెంటనే ఆ స్టేషన్లో ఒక ఎస్ఐ వస్తాడు. ఫస్ట్ ఎస్ఐ చూసి అమ్మో ఇది చాలా డిఫరెంట్ కంప్లైంట్, మీరు దీన్ని మార్చుకొని రండి అంటే పాపం ఎస్ఐ మార్చుకొని రమ్మంటే ఆమె మార్చుకొని కూడా వచ్చింది. వచ్చిన తర్వాత సిఐ వస్తాడు. సిఐ 9 గంటల నుండి 12 గంటల వరకు కనీసం ఆ అమ్మాయితో ఆమె మహిళతో మాట్లాడలేదు. ఇంట్లో ఒక్కతే బిడ్డ, అప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒక్కతే బిడ్డ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, తల్లేమో పోలీస్ స్టేషన్లో ఉంది. ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అదే టైంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కుటుంబం మీద, ఈ అమ్మాయి మీద 16 సంవత్సరాలు 17 సంవత్సరాల బాలిక మీద, తల్లి మీద, తండ్రి మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు నిన్న ఏమన్నారు? బండి సాయి భగీరథే పోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా అన్నారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా మీకు కొనసాగే అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు. నిజంగా మీకు ఈ ప్రజలకు న్యాయం చేయాలన్న ఇంటెన్షన్ పూర్తిగా లేదు, లేకనే ఉండాలి. లేకపోతే పోలీసు వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూస్గా తప్పుదో పట్టిస్తూనే ఉండాలి. మీరు 18 నిన్న వేటు న్యూస్ ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు? 18 గంటలు రివ్యూ చేస్తుంటే ఆఫీసర్లు ఇంకా ఎన్నిసార్లు రివ్యూ చేస్తారు సార్ అని చెప్పి అలసిపోయి పారిపోతున్నారు, నన్ను చూసి అన్నారు. 18 గంటల రివ్యూ చేస్తున్నా, నాకు చాలా స్పష్టత ఉంది. నా ఎనర్జీ అంతా కూడా ప్రజా సంక్షేమం కోసమే పెడుతున్న తప్ప, ప్రజా రక్షణ కోసం పెడుతున్న తప్ప నన్ను ఇబ్బంది పెట్టిన శత్రువుల మీద నేను ఏ మాత్రం కూడా ఎనర్జీ పెడతలేను అని చెప్పి వాళ్ళ కర్మకు వాళ్ళు ఏమన్నా కానీ అని స్టేట్మెంట్ మీరు ఇచ్చిండ్రు. నిజంగా 18 గంటల రివ్యూ చేసిన వాళ్ళు మీకు కనీసం ఈ ఇన్ఫర్మేషన్ మీ కరీంనగర్ సిపి ఎట్లా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు? బండి సాయి భగీరథ్ అసలు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కే పోలే. ఆ విషయం మీకు పోలీసు వాళ్ళు చెప్పిండ్రా? ఆయన పోలే. అసలు ఆ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఆ సిగ్నేచర్ కూడా సాయి భగీరథ్ కాదు. మీరు చూడండి, సాయి భగీరథ్ పోలీసు వాళ్ళకు పెట్టిన ఒక ఈమెయిల్, సోకాల్డ్ ఈమెయిల్, అదేవిధంగా కరీంనగర్ 2 టౌన్లో ఆయన ఇచ్చిన షికాయత్ అంటే కంప్లైంట్, ఫిర్యాదు, అసలు ఆయన పోలేదండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు. మీరు ఎవరినైనా అడగండి, ఆయన ఇప్పుడు ఆయన రేపు దొరుకుతాడు కదా, మీరు తలుచుకుంటే దొరుకుతాడు ఆయన. ఇప్పుడు ఆయన దొరికిన తర్వాత ఆయన ఇంటరాగేట్ చేసేటప్పుడు అడగండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ ఎవరు వేరు. మీరు ఇప్పుడు అడగండి రేవంత్ రెడ్డి గారు, ఫోన్ చేసి కరీంనగర్ సిపి గారిని అడగండి, బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అడుగు పెట్టిండా? నేను ఇలా ఓపెన్ అడుగుతున్నా కరీంనగర్ సిపి గారిని, గౌరవ డీజీపీ గారిని. ఎవరైనా సివిలియన్ మేము ఒక ఎఫ్ఐఆర్ కాపీ, ఒక కంప్లైంట్ కాపీ పోలీస్ స్టేషన్కు ఎవరి ద్వారా పంపిస్తే మీరు కేసు రిజిస్టర్ చేస్తారా? చేయరు.
ముందు అసలు మేము వచ్చినా చేయరు. ఆ మహిళనేమి ఇక్కడ ఏడుస్తుంది, కంప్లైంట్ పట్టుకొని వచ్చింది మహిళ బిడ్డ కోసం.